పూర్వం ఏదో ఇడ్లీ పెసరట్టు ఉప్మా పూరి ఉండేవి. వాడు కూడా పాపం చాలా సున్నిత మనస్కుడే. ఏమున్నాయి అంటే ప్రతి వాడి దగ్గర గోత్రనామాలు చెప్పించుకున్నట్టు పూజలో ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి ఆంతరిక గోత్ర సిద్ధం అని ఆయన పాపం ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి ఏదో ఇడ్లీ వడ పూరి సాంబార్ ఆయన చదివేవాడు. అందులో వాడు పక్కవాడిని అడిగి సంప్రదించి ఏదో పెద్ద యజ్ఞం చేసినట్టు ఇది తెమ్మంటే వాడు తెస్తే తినేవాళ్ళం. ఇప్పుడు వాడు చెప్పడయ్యా, వాడు దక్షిణామూర్తి అట్టబారేస్తాడంతే. అది మీరు చదువుకోవాలి, చదువుకుంటే అర్థం అవ్వద్దు. అది లలితా సహస్ర భాష్యం కన్నా కఠినంగా ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది. అది రోజు వెళ్ళేవాడిని ఎవరినో వాడిని తీసుకుని వెళ్ళాలి, వాడిని అడగాలయా ఇదేమిటి. మీరు కానీ ఒకవేళ అక్కడ పరిశేచనం చేయడం చెప్పులు ఇప్పడం ఇలాంటివి చేశారనుకోండి, మీరు మళ్ళీ వెర్రేడి కింద చూస్తారు అక్కడ అందరూ. కాబట్టి మీరు కూడా బూట్లు అవి వేసుకుని మీ చేత్తో మీరు తినకూడదు. ఏదో పులి పంజాలాంటివి కొన్ని ఉంటాయి, దాంతో ఇలా పట్టుకుని ఇంకో దాన్ని